వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ గాడ్ మీకు సపోర్ట్గా ఉన్నారు. ఓకేనా? మీరు అనుకున్నవన్నీ త్వరలోనే చేస్తారు అని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా? ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఏంజల్స్ అంటే మీరు ఏదో విషయంలో నిరుత్సాహపడి ఉంటారు. సో ఏంజల్స్ చెప్తున్నారు, మీ గాడ్ మీకు తోడుగానే ఉన్నారు. మీరు నిరుత్సాహపడద్దు. ఓకేనా? వెనక్కి తిరిగి చూసుకోవద్దు. ఓకేనా? మిమ్మల్ని ఎవ్వరూ కూడా మనీ ఇచ్చి తలకిందులు చేయలేరు. ఓకేనా? సో ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. సిచ్యువేషన్స్ అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయి, బట్ మీ జర్నీ అనేది లాంగ్ జర్నీ. ఎవరు కూడా మిమ్మల్ని కట్ చేయలేరండి. మీ లైఫ్లోకి వచ్చే మనీని, ఆపర్చునిటీని కట్ చేయలేరు. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారండి జడ్జిమెంట్. ఇంకా వాళ్ళు మీ పరువు తీయాలి అని అనుకున్నందుకు డివైన్ దగ్గరుండి మరీ స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇప్పిస్తారంట. ఓకేనా? మీరు అస్సలు వరీ అవ్వద్దు. మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది పక్కా. దీనిని ఎవ్వరు కూడా మార్చలేరండి. ఇది డివైన్ యొక్క గిఫ్ట్ మీకు. ఓకేనా? దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఓకే, ప్రజెంట్ సందర్భాలు మీకు అంత అనుకూలంగా అనిపించకపోయినా ఖచ్చితంగా అన్ని అవసరాలు తీరుతాయి. ఓకేనా? టైం బట్టి మీకు అన్నీ ఒకటి రివీల్ అవుతాయండి. ఓకేనా? మీ విషయంలో తప్పు చేసిన వారందరికీ కూడా స్ట్రాంగ్ జడ్జిమెంట్. అండ్ ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళే తలకిందులు అవుతారండి. ఓకేనా? వాళ్ళు ఏ రకంగా కూడా అనుకుంది చేయలేరు. అండ్ ఈ డార్క్ ఎనర్జీస్ వాడి మీకు కానీ, మీ మదర్కి కానీ, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో లేడీ ఫిగర్, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇలాంటి ప్రాబ్లం లేదు. అండ్ అవి కూడా పనిచేయవు. ఓకేనా? మీ లైఫ్లో మీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ కొత్తగా ఆలోచించడానికి, కొత్త పాత్లో వెళ్ళడానికి 7 పాత్స్ ఉన్నాయండి మీకు లైఫ్లో. బిజినెస్ కాకపోతే ఇంకో బిజినెస్, ఈ బిజినెస్ కాకపోతే ఇంకో బిజినెస్ అని 7 బిజినెసెస్ ఉన్నాయి. అండ్ 7 జాబ్ రోల్స్ ఉన్నాయి. ఓకేనా? 7 పాత్స్ ఉన్నాయి మీకు మనీ ఎర్న్ చేయడానికి. ఓకేనా? సో వర్రీ అవ్వద్దు. టైం బట్టి మీకు ఏ టైంలో ఏది రావాలో అన్నీ వస్తాయి అని చెప్తున్నారండి. ఏ రకంగా కూడా వాళ్ళు టవర్ మూమెంట్ తేలారండి. అసలు న్యూ బిగినింగే లేదు. ఓకేనా? డివైన్ క్లియర్గా చెప్తున్నారండి, మీరు అస్సలు బెంగపడద్దు, దేనికి భయపడద్దు. ఓకేనా? మిమ్మల్ని ఆపడానికి, మీరు చేస్తున్న పనిని ఆపడానికి, అండ్ మీ ఇల్లుని కావచ్చు, స్థలాన్ని కావచ్చు, ఏదైనా సరే మీకు మంచి చేసేది, ఆనందాన్ని ఇచ్చే పనిని ఆపడానికి వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశమే లేదు. ఓకేనా? వెరీ క్లియర్, అవకాశం లేదండి. అండ్ వాళ్ళకి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు ఇలాంటి పనులు చేస్తున్నందుకు. మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది కన్ఫామ్. ఓకేనా? కొన్ని లైఫ్లో కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. అండ్ దాన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి తిరగకూడదు. నేను మీకు తోడుగా ఉన్నాను అని మీ గాడ్ చెప్తున్నారండి. ఓకేనా? అండ్ మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని చెప్పి స్ట్రాంగ్గా అనుకుంటున్నారంట. అది జస్ట్ ఈసే జలస్తోనండి. ఓకేనా? దారి అనేది వెరీ క్లియర్గా ఉందండి. మీ పాతకు మాత్రం దారి చాలా క్లియర్గా ఉంది. ఎస్, వేగంగా జారారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశమే లేదు. నేను ఇవ్వను. ఓకేనా? అండ్ దాని ద్వారా వాళ్ళు చేయాలనుకున్న పనులు జరగట్లేదు. అనుకున్నవి డివైన్ వాళ్ళకి రివర్స్ పంపించేస్తున్నారని వాళ్ళకి ఆత్రం ఆగక మీ దగ్గరికి వచ్చి అలాగా పిచ్చిగా మాట్లాడడం, వంకలు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారంట. ఓకేనా? సో మీరు మనీ ఏదైతే మేక్ చేస్తున్నారో, ఏదైతే మేక్ చేయాలని ప్లాన్స్ వేసుకుంటున్నారో దాన్ని చూసి ఓర్వలేక ఇదంతా చేస్తున్నారంట. సో కొంతమంది కావాలని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటండి. మీ మెసేజ్ చేసి మనీ విషయంలో మనీ ఇచ్చి, అండ్ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా లీగల్ ప్రొసీడింగ్స్లో ఇరికించేలా చేసి చీట్ చేద్దామని అనుకుంటున్నారంట. ఓకేనా? హైడింగ్ దాంకొని వాళ్ళు ఎవరో కూడా కనిపించకుండా వాళ్ళే ఓన్గా చేసేద్దామని అనుకుంటున్నారంట. అండ్ ఇదంతా డివైన్కి తెలుస్తుంది కదా. సో వాళ్ళు వేరే బిలీఫ్స్ని నమ్ముకునే వాళ్ళండి. హౌస్ ఇన్సైడ్ ఏంటంటే గిఫ్ట్ ఇచ్చారంట. ఎవరికి? ఏంజల్. ఓకే, దీనికి కర్మ కూడా అనుభవిస్తారు త్వరలోనే అని చెప్తున్నారు. ఖచ్చితంగా కర్మ అనేది ఫేస్ చేసి తీరుతారు అని చెప్తున్నారు. ఎస్, మీ హౌస్ పర్సన్స్కి ఎవరికో మీతో గొడవ పెట్టుకొని ఇబ్బంది పెట్టమని చెప్పి, గొడవ పెట్టుకొని సాక్ష్యాలు క్రియేట్ చేయమని చెప్పి, అది కూడా లీగల్ ప్రొసీడింగ్స్కి చేయమని చెప్పారంట.
నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు దాంకొని కనిపించకుండా అండ్ వాళ్ళు ఏదో విషయంలో దొరికిపోతాం, థర్డ్ పార్టీ విషయంలో దొరికిపోతాం మీరు అని ఒక అపోహలో ఉన్నారు. మీకు అలాంటిది తెలిసలేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏంటి అంటే థర్డ్ పార్టీ విషయంలో మీరు లేదా థర్డ్ పార్టీ విషయంలో మీరు దొరికిపోయారని చెప్పి ఇంకో సీన్లో ఇది కూడా వచ్చిందండి కలెక్టివ్ రీడింగ్లో. దొరికిపోతారని చెప్పి ఇంకొక సీన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి అండ్ అది దాని తర్వాత వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఓకే మీరే తప్పుకున్నారు లైఫ్లోంచి అన్నట్టుగా కవరింగ్ చేద్దాము కనిపించకుండా అని అనుకుంటున్నారంటండి. ఇక్కడికి 3 అయిపోయినాయి కదా, 3 రకాల స్క్రిప్ట్లు అయిపోయాయి. ఈ 3 కూడా ట్రాప్లు అండి, కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు కూడా. ఆల్రెడీ ట్రై చేసేసారు, వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజిల్. స్నేకీ బిహేవియర్స్ అండి, మిస్సింగ్ జరగలేదు. ఆల్రెడీ ట్రై చేసేసారు బట్ అది కుదరలేదు, జరగలేదు. మీరు ఏ ట్రాప్లో పడలేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు, వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారో తెలుసు. సో వాళ్ళ ట్రాప్లో మీరు ఎందుకు పడరు కదా. సో మీరు సేఫ్గా ఉన్నారు, వాళ్ళతో మీరు ఎలాంటి గొడవ పెట్టుకోలేదు. అండ్ ఏంటి అంటే డస్ట్ అవి తీసుకెళ్ళి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారంట, డ్రామా క్రియేట్ చేద్దామని అనుకున్నారంట. సో కాంట్రవర్షియల్గా మాట్లాడి మీ గురించి ఏదో ఒకటి నిజం వాళ్ళకి తెలిసిపోయింది అనేలా చేసి మీరు లోగా ఫీల్ అయ్యేలా చేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోలేదు. అలా ఆ స్టేజ్లో సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ నిజ జీవితంలో ఉండదండి. సో అలాంటి వాళ్ళ ఎమోషనల్ గేమ్స్కి మ్యానిపులేషన్స్కి ఫీల్ అయ్యే స్టేజ్లో మీరు లేరు. అండ్ మీకు ఆల్రెడీ మెచ్యూర్డ్ ఇనఫ్ అండి, ఎవరు ఎందుకు చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో ఏ మాట అంటున్నారు, అసలు వారికి అనాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది కదా. సో ఈ రకంగా కూడా వాళ్ళు అనుకుంది జరగలేదండి. అండ్ మీ లైఫ్లో లవ్ వస్తుంది, అలాగే మీకు కావాల్సిన కేరింగ్ అన్ని ఫ్యామిలీ వస్తుంది. సో లైఫ్ అనేది సెక్యూర్డ్ అయిపోతారు. సో స్టెబిలిటీ అనేది వచ్చేస్తుంది, మీరు ఇంకా తిరిగి చూసుకోవక్కర్లేదు అని చెప్పి మిమ్మల్ని ఏమంటారంటే ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారంట వాళ్ళు. మీకు మ్యారేజ్ వెడ్డింగ్ అనేది జరగకూడదు అని చెప్పి డ్రామా అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఫ్యామిలీ పర్సన్లో ఒక అతనండి, ఒకలా ఏంజిల్. వాళ్ళు ఏంటి అంటే ఫ్రాడ్ అండి, చీటర్స్. వాళ్ళ గురించి తెలియకుండా అండ్ ఏదో ఎఫ్ఐఆర్ డ్రామా ఆడదామని అనుకున్నారంట, అది తలకిందులైంది. అది న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పి అంటే ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ డ్రామాలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారండి, అది అనుకోకుండా దొరికిపోయారు అన్నట్టుగా. సో క్రైమ్ ఆఫ్ ప్యాషన్ వాళ్ళు ఏంటి అంటే అనుకుని జరగలేదు, మీతో గొడవ పెట్టుకొని అంటే తెగేదాకా లాగి చివరిలో హ్యాండ్ ఇద్దామని అనుకున్నారంట. సో కేర్ గివర్ ఏంటి అంటే కేర్ గివర్ కాదండి, మిమ్మల్ని ఎవరైతే కేర్ గివర్గా ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ కేర్ గివర్ కాదు, హేటర్స్. సీక్రెట్గా హేట్ చేస్తున్నారు, ఓకేనా. టెనల్స్లో కూర్చొని టెనల్స్లోకి వెళ్ళి ఇంట్లోనే హోమిసైడ్ చేద్దామని అనుకుంటున్నారంట. డిస్టెన్స్లో ఉన్న వాళ్ళండి, బంగారం అది ఉండకూడదు అని చెప్పి, మీ లైఫ్ బంగారంలో ఉండకూడదు అని. స్పౌస్ పార్ట్నర్ కూడా చేస్తున్నారంటండి, మీ ఫ్యామిలీలో ఒక పార్ట్నర్ హోమ్ పర్సన్ కూడా చేస్తున్నారు, హోమ్ మీద చేస్తున్నారంట. పార్ట్నర్షిప్ హోమ్ మీద. అండ్ ఏంటంటే చూడలేక, మీరు బాగుంటే చూడలేక ఒక ఫేక్ది క్రియేట్ చేయాలని చెప్పి చేస్తున్నారంట. అండ్ ఏంటి అంటే మీరు రోడ్ జర్నీస్ చేసేటప్పుడు అండ్ మీ ట్రావెలింగ్లో మీ లైఫ్లో రెగ్యులర్గా మీకు రోడ్ అనేది ఎలా వెళ్తుంది స్ట్రైట్గా, అలా మీరు పని చేసుకుంటుంటే పక్క నుంచి మ్యానిపులేషన్స్, మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుకుంటూ వెళ్తున్నారంట. మీరు ఆగలేదు అక్కడ, వాళ్ళు పాపం మూట కట్టుకుంటున్నారు అంతే, ఓకేనా. ఇంకా గాడ్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్, వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, మీరు నిలబడతారండి. ఎవరు ఎన్ని ఫేక్ డ్రామాలు వేసినా ఎవరు ఏం చేసినా మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళు, ఓకేనా. మీరు ఇంకా 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 స్ట్రాంగ్ అవుతారు, ఇంకా 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 స్ట్రాంగ్ అవుతారు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికే, ఓకేనా. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా సాట్ చేయలేరు. డబుల్ కన్ఫర్మేషన్, వాళ్ళకి అవకాశం లేదండి. ద బాటమ్ ఆఫ్ ద డెక్, వాళ్ళకి అవకాశం లేదు, ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజిల్స్. మిమ్మల్ని బ్యాక్ స్టోన్ వేసి మీ విక్టరీని అంటే మీ కీర్తి ప్రతిష్టలను ఎన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో అది లేకుండా చేయాలని అని ప్లాన్ చేస్తున్నందుకు స్ట్రాంగ్గా డివైన్ జడ్జిమెంట్ ఇచ్చారండి. సూపర్ కంగ్రాచులేషన్స్.
స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు అంటే స్ట్రాంగ్ జడ్జిమెంట్. ఇంకా ఇప్పుడు ఏదైనా తప్పు చేసిన వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తారు కదా. సో కోర్టులో జడ్జిమెంట్ అంటే ఏంటి అంటే జస్టిస్ ఎవరికి ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్షిస్తారు. సో దాన్ని జడ్జిమెంట్ అంటారు కదా. అదే జడ్జిమెంట్ మన గాడ్స్ ఇచ్చారండి వాళ్ళకి. వాళ్ళు చేసిన కర్మకి వాళ్ళు శిక్ష అనుభవించి తీరుతారు. ఓకేనా. అండ్ మీ వైపు జస్టిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు రివార్డ్స్ ఇస్తారు. ఒక మంచి జాబ్, ప్లేస్, ఎమోషనల్ ఆఫర్ ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు ఏదైతే నీడో అది ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. వీళ్ళెవరు ఏం అనుకున్నా, ఏం ఆలోచించినా మీ వెనక ఏవి జరగవండి, ఏ రకంగా కూడా జరగవు. ఓకేనా. ఈ విధంగా ఆలోచిస్తున్నందుకు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. అండ్ మీరు స్టార్ బ్యాలెన్స్, మిమ్మల్ని అలా చూస్తూ ఉండడమే, మీరు ఇంకా ఇంకా ఎదుగుతుంటే వాళ్ళు చూస్తూ ఉండడమే తప్ప ఏమీ చేయలేరు అని చెప్తున్నారండి. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.